హలో అండి, ఆర్టికల్స్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఫస్ట్ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది, మీకు చెప్పబోయే ఫస్ట్ ఆర్టికల్ ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 అనేది ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏ మతాన్ని నమ్మడానికైనా కూడా, ఏ మతం గురించి లైక్ వాళ్ళు నమ్మిన ధర్మాన్ని ఇతరులకు చెప్పుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి కూడా కల్పించింది ఈ ఆర్టికల్ 25. మళ్ళీ చెప్తున్నాను, ఆర్టికల్ 25 అనేది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నమ్మిన ధర్మాన్ని నిర్మోహమాటంగా ఇతరులకు చెప్పొచ్చు, మంచి పద్ధతిలో కూడా చెప్పొచ్చు. అంటే అందులో ఏంది ధర్మం, దేనివల్ల నమ్మారో అట్లా పాజిటివ్గా చెప్పొచ్చు. సో ఈ ఆర్టికల్ లేకపోతే దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ పడేదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఈ ఆర్టికల్ గురించి చెప్పాను కదా, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని. సో ఇందులో కొన్ని చేయకూడదని చెప్పి కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్, నువ్వు నమ్మిన ధర్మాన్ని రోడ్డు పైనకి ఎక్కి న్యూసెన్స్ అనేది క్రియేట్ చేయొద్దు. అంటే ఇతరులకు డిస్టర్బెన్స్ అనేది కలగొద్దు, సొసైటీకి ఇతరులకి. నువ్వు ఏ ధర్మాన్ని నమ్మినా సరే రోడ్డు పైన ఎక్కి చిల్లరగా న్యూసెన్స్ అనేది చేయొద్దు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ది ఏంటంటే బలవంతంగా నువ్వు నమ్మిన ధర్మంలోకి ఇతరులను గుంజొద్దు. మా ధర్మమే కరెక్టు, మేమే కరెక్టు, మీది తప్పు అని ఎప్పుడు కూడా వేరొక్కల ధర్మాన్ని నువ్వు ఏదైతే నమ్ముతావో నువ్వు నమ్ము, ఎంతనైనా నమ్ము. నువ్వు నమ్మిన ధర్మాన్ని నువ్వు నమ్ము, దాని గురించి మంచిగా చెప్పు ఏముంది నీ ధర్మంలో అని. అంతే తప్ప ఇతరుల ధర్మాన్ని, ఇతరుల మతాన్ని కించపరిచే హక్కు నీకు లేదు. ఓకే. ఇంకోటి ఏంటంటే సొసైటీలో ఎవరికి కూడా ఎలాంటి హార్మ్ అనేది చేయొద్దు. నువ్వు నమ్మిన ధర్మం వల్ల ఇతరులకు నష్టం అనేది జరగొద్దు, చెయ్యొద్దు. ఇంకోటి, ఫోర్స్ఫుల్గా ఎవరిని కూడా నీ మతంలో జాయిన్ అయ్యామని చెప్పొద్దు. ఎట్లా ఉంటుందంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. నా ధర్మమే కరెక్టు, మా దేవుడే కరెక్టు ఇట్లా చెప్పి ఇతరులను ఫోర్స్ఫుల్గా మీ మతంలో మత మార్పిడి అనేది చేయకూడదు. ఇది ఆర్టికల్ 25. ఒకవేళ ఈ ఆర్టికల్ 25 లేకపోతే ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉండేవి అంటే దానివల్ల జరిగే నష్టం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మంచి ఎగ్జాంపుల్స్తో చెప్తాను క్లియర్గా, ఒకసారి విని. ఆ ఆర్టికల్ లేకపోతే ఏంటి మన ఇండియా పరిస్థితి ఒక్కసారి నెక్స్ట్ వీడియోలో చూసి అర్థం చేసుకోండి.